Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్తో నేను మీ ముందుకు వచ్చాను. అదేంటి అంటే, ఒకవైపు రెసిషన్, కాలేజీల్లో ప్లేస్మెంట్స్ లేవు, ఐఐటీలో ప్లేస్మెంట్స్ లేవు, ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్లేస్మెంట్స్ అధఃపాతాళానికి పడిపోయినాయి అనేటువంటి ఈ సిచ్యువేషన్స్లో కూడా 10 లక్షల నుంచి 15 లక్షలు డొనేషన్ కట్టి సీట్ల కోసము తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అనేక కాలేజీల చుట్టూ పేరెంట్స్ కాళ్ళు అరిగిపోయేలాగా తిరుగుతూ డబ్బులు కడుతూ ఉన్నారనమాట. ఎందుకు ఈ పరిస్థితి? ఒకవైపునేమో రెసిషన్, ఇంకొక వైపున సిఎస్సి పడిపోయింది, అది లేసద్దో లేదో తెలియదు. ఇంతటి ఉపద్రవం కళ్ళ ముందు పెట్టుకొని కూడా వాళ్ళు సిఎస్సికి డొనేషన్ కట్టి మరీ చేరడానికి పేరెంట్స్ పరుగులు తోలుతూ ఉన్నారనమాట. ఎందుకు ఈ పరిస్థితి ఉంది, దీనికి రీజన్ ఏంటనేది మనం ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం. అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ 100% అన్ని టీవీల్లో వస్తుంది. ఎన్టీవీ, మా టీవీ, ఈటీవీ, ఆ టీవీ అని లేకుండా ఏ టీవీలో చూసుకున్నా కానీ, ఏ పేపర్లో చూసుకున్నా కానీ సిఎస్సికి ప్లేస్మెంట్స్ పడిపోయినాయని ఒకవైపు చెప్తూ ఉన్నారు. ఇది రెసెషన్ వల్ల పడిపోవడం కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సిఎస్సిలో ఉద్యోగాలని భయంకరంగా కోతకొస్తుంది అనేటువంటి విషయం తెలియజేస్తున్నారు. మరో కొన్ని క్యాలిక్యులేషన్స్ ఏం చెప్తున్నాయంటే, భారతదేశ వ్యాప్తంగా 55 లక్షల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నట్లయితే ఏఐ వల్ల ఇందులో అంటే రమారమిగా 50 లక్షల ఉద్యోగాలు ఎగిరిపోతాయని కొన్ని అంచనాలు ఉన్నాయి. ఈ పరిస్థితిలో కూడా పేరెంట్స్ అటువైపు పరుగులు తోలుతూ ఉన్నారు. సో దీని అంతరార్థం ఏమని మనం పరిశీలన చేసి చూసినప్పుడు, సిఎస్సి అనేది బాగా బతికి చెడ్డ రేవడి లాంటిది. అంటే సిఎస్సి చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పూర్వకాలంలో మంచి సంబంధాలు వచ్చాయి, మంచి కార్లు కొన్నారు, మంచి ఇల్లు కొన్నారు, వాళ్ళ ఊరికి దర్పంతో గౌరవంతో ఆ గౌరవాన్ని వాళ్ళు ఆ గ్రామస్తుల నుంచి కానీ, వాళ్ళ నైబర్స్ నుంచి కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి కానీ, వాళ్ళ చుట్టాల నుంచి కానీ వాళ్ళకి ఆ గౌరవం అనేది దక్కింది. దాన్ని చూసినటువంటి పిల్లలు వాళ్ళ మైండ్లో రిజిస్టర్ చేసుకున్నారు, మేము కూడా ఆ స్థాయికి వెళ్ళాలి అని చెప్పేసి. అటు పేరెంట్స్ కానీ ఇటు పిల్లలు కానీ ఈ విషయాన్ని ప్రగాఢంగా ఫిక్స్ చేసుకొని ఉన్నారనమాట. సో ఇది పడిపోయిందని ఒక పక్క చెప్తూ ఉన్నప్పటికి కూడా అనేక మంది ఎక్స్పర్ట్స్ ఓవర్లోడ్ అయిపోయిందండి. 2022, 2023, 2024 బ్యాచ్కి సంబంధించి కనీసం పట్టుమని ఒక 15-20% కూడా ప్లేస్మెంట్స్ అవ్వలేదు. ఓవరాల్ కంట్రీ మీద తీసుకున్నప్పుడు 15% అయినాయి ఎగ్జాక్ట్గా మాట్లాడితే. 85% మంది చదివినటువంటి విద్యార్థులు అంటే రమారమిగా ఒక 50 లక్షల మంది గత 3 సంవత్సరాలలో బీటెక్లు, బీసీఏలు, ఎంటెక్లు మరియు ఇతర డిగ్రీస్ చేసి మళ్ళీ సాఫ్ట్వేర్ వైపు చూసేటువంటి వాళ్ళు 50 లక్షల మంది ఎదురు చూస్తుంటే వాళ్ళకి ఉద్యోగాలు లాస్ట్ మేము అమీర్పేట మార్కెట్లో ఉంటామండి. మాకు తెలిసినంత వరకు మేము ఒక 7 months నుంచి ఒక్క ప్లేస్మెంట్ కూడా రావట్లేదు. ఇంత క్రైసిస్ ఎదురు చూస్తున్నప్పుడు కూడా డబ్బులు కట్టి ఎగబడుతున్నారు కాలేజీ మీదకి పేరెంట్స్. అటువంటిప్పుడు నేను చాలామంది పేరెంట్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, సార్ మీరు ఆల్టర్నేటివ్ చెప్పండి. సరే మెకానికల్కి వెళ్దాం అనుకున్నాం అనుకోండి, మెకానికల్కి వెళ్తే మెకానికల్లో రోబోటిక్స్ అన్న ఆటోమేషన్ వల్ల ఉద్యోగాలు లేవు. పోనీ ఈసీకి వెళ్దాం అనుకున్నట్లయితే ఈసీ మార్కెట్ అనేది ఇండియాలో అంత స్టేబుల్ మార్కెట్ కాదు. అది తైవాను, జపాన్ కొన్ని కంట్రీస్ పరిమితమైంది. ఇక్కడ ఈసీ యొక్క డిమాండ్ ఎంబెడెడ్ అండ్ విఎల్ఎస్ఐలో అంత ఎక్కువ మంది ఉద్యోగాలు రావట్లేదు. ఒకవేళ వచ్చిన ప్యాకేజెస్ తక్కువ ఉన్నాయని చెప్తూ ఉన్నారు. పోనీ సివిల్కి పోదాం అన్నట్లయితే ఈ రోజు ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఎవరిని ఫీల్డ్ వర్క్కి సైట్ ఇంజనీర్గా పంపించేటువంటి మూడ్లో లేరు. ఇక ట్రిపుల్ఈకి అయితే అసలు దాని గురించి కూడా ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళాలనుకున్నటువంటి రిజర్వేషన్ ఉన్నటువంటి పేరెంట్స్ కొంతమంది అటువైపు మొగ్గు చూపుతున్నారు తప్ప, వాళ్ళకు కూడా గవర్నమెంట్ అనేది మొత్తం ప్రైవేటైజేషన్ అయిపోయింది కాబట్టి ఇటు రైల్వే జాబ్స్ లేవు. ఇప్పుడు ఈసీలో కూడా కమ్యూనికేషన్ జాబ్స్ కానీ రైల్వే జాబ్స్ కానీ మ్యాక్సిమం అది కూడా ప్రైవేటీకరణ వల్ల ఉద్యోగాల కల్పన అనేది పూర్తి స్థాయిలో తగ్గిపోయింది. ఇకపోతే డిగ్రీ పరంగా తీసుకున్నప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో డిగ్రీ కాలేజీల పరిస్థితి ఘోరంగా ఉంది. వాళ్ళు ఒక చైర్మన్గా ఒక డిగ్రీ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేస్తే సంవత్సరానికి ఒక 10 లక్షలు కూడా మిగలట్లేదు వాళ్ళకి. అంటే వాటిని అధఃపాతాళంలో వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ పడిపోయి వాళ్ళకు ఉన్నటువంటి చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఒక చిన్న బిల్డింగ్ అద్దె బిల్డింగ్లో నడిచేటువంటి డిగ్రీ కాలేజీలో చదివితే అసలు ఎలాగూ స్కిల్ వచ్చేటువంటి అవకాశం కూడా లేదు కాబట్టి ఆ డిగ్రీ కూడా చదవలేని పరిస్థితి. ఎటు పోవాలా అనేటువంటి అంతర్మదనం ఈరోజు పేరెంట్స్కి ఉంది. ఈ అంతర్మదనానికి ఒక కెరియర్ కౌన్సిలర్గా, కెరియర్ గైడ్గా నేను కొన్ని సమస్యల పరిష్కారాలు చెప్తానండి. అందరం చెప్తున్నాము కంపల్సరీగా స్కిల్ నేర్చుకుంటే ఉద్యోగం వస్తుందని చెప్పేసి. మేము ఒక ట్రైనింగ్ సెంటర్ నడుపుతాం అనమాట అమీర్పేటలో. ఈ ట్రైనింగ్ సెంటర్లోకి వచ్చినటువంటి ఫుల్ స్కిల్డ్ పీపుల్, అమీర్పేటలో 5 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నప్పటికీ వాళ్ళకి ఫుల్ స్టాక్ లాంటి స్కిల్స్ కానీ, లేకపోతే జావా లాంటి స్కిల్స్ కానీ, పైథాన్ లాంటి స్కిల్స్ కానీ, టెస్టింగ్ లాంటి స్కిల్స్ కానీ,
సేల్స్ ఫోర్స్, సర్వీస్ నౌ, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఏ స్కిల్ నేర్చుకున్నా సరే మార్కెట్లో ఓపెనింగ్స్ మాత్రం లేనే లేవు. పేరెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు చాలామంది పేరెంట్స్ ఒక గొంతెమ్మ కోరిక కోసం వీళ్ళందరూ ఈ డబ్బుల కోసం పరిగెత్తు ఉన్నారనేది నా ఓవరాల్ అబ్జర్వేషన్. ఆ గొంతెమ్మ కోరిక ఏంటి అంటే, ఉదాహరణకి గోకరాజు కాలేజ్ తీసుకున్నట్లయితే నా దగ్గర ఒక 50 లక్షల ప్యాకేజ్ వచ్చిందని వాడు వేసుకుంటాడు. సిఎంఆర్ కాలేజ్ వాళ్ళేమో ఇంకో 40 లక్షలు వచ్చిందని వేస్తారు. లేకపోతే ఇంక ఎక్స్వైజెడ్ కాలేజ్ వాళ్ళేమో ఇంకెంత ప్యాకేజ్ వచ్చింది. వీడి పర్సంటేజ్తో సంబంధం లేకుండా కాలేజ్ మొత్తం మీద అంత ప్లేస్మెంట్ ఎంతమందికి వచ్చి ఉంటుందండి? ఒక ఇద్దరికో, ముగ్గురికో, లేకపోతే ఒకడికో వచ్చి ఉంటుంది. వాడు ఎవడై ఉంటాడు? కౌన్సిలింగ్లో టాపర్ అయి ఉంటాడు, వాడు ఎంసెట్లో మంచి ర్యాంకర్ అయి ఉంటాడు, జేఈ మెయిన్స్లో కూడా మంచిగా పెర్ఫామ్ చేసినటువంటి వాడు అయి ఉంటాడు. వాడికి వచ్చినటువంటి ర్యాంకును పట్టుకొని మీరు నారాయణ శ్రీ చైతన్యలా చేసి ఒక తప్పు చేస్తే మళ్ళీ తీసుకెళ్ళేసి మళ్ళీ డొనేషన్ కట్టేసి మీరు మీ బాధ్యతని ఒక కాలేజీ మీదకి నెట్టేస్తున్నారు. సో కాలేజ్ వాడు ఎప్పుడు కూడా కమర్షియల్గా ఆలోచిస్తాడు, నాకు ఎంతమంది వస్తున్నారు, ఎంత డొనేషన్ వస్తుంది, దాంతో నా బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసుకుంటామనే తప్ప, మీరు తెలివి కల్ల పేరెంట్స్ అయితే ఏం చేయాలన్నట్లయితే మీరు స్కిల్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయండి, అదేవిధంగా కాలేజీ మీద తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇది మేమందరం కూడా యూట్యూబర్స్కి అనేక మంది యూట్యూబర్స్ చెప్పేసరికి మరో కొత్త సంస్థలు పట్టుకొని వచ్చినాయి. నెక్స్ట్ వేవ్ టెక్నాలజీస్ అని, న్యూటన్స్ టెక్నాలజీ అని, లేకపోతే స్కేలార్ టెక్నాలజీ అని వీళ్ళు కొత్త మంది వచ్చారనమాట. వీళ్ళ దగ్గర చేస్తే ప్రాబ్లం ఏంది? వాళ్ళు డిగ్రీ ఇవ్వలేకపోతున్నారు. డిగ్రీ ఇవ్వకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే బిఎస్ అనేటువంటి బిట్స్ పిల్లల్లో ఆన్లైన్ డిగ్రీ ఇస్తున్నారు. భారతదేశం ట్రాన్సిషన్ పీరియడ్లో ఉందండి. అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి, ఆర్థోడాక్స్ ఎడ్యుకేషన్ పాలసీకి మధ్యలో కొట్టుమిట్టాడుతుంది. కాబట్టి ఈ టైంలో మీరు ఆర్థోడాక్స్ డిగ్రీ లేకుండా బయటకు వస్తే అది మళ్ళీ ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా, మీరు ఈ సంవత్సరం తెలంగాణలో మనం తీసుకున్నప్పుడు అందరి పిల్లలకి సిఎస్సిలో సీట్లు వస్తాయండి. ఎవరు మేనేజ్మెంట్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే దగ్గర 80,000 సీట్లు ఉన్నాయి. 80,000 మంది కన్నా సిఎస్సి ఎక్స్పెక్టేషన్ తీసుకునే అవకాశం లేదు. ఈ సంవత్సరం సెంట్రలైజ్డ్ స్లైడింగ్ కూడా ఇచ్చారు. కాబట్టి మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా సిఎస్సి స్లైడ్ అయిపోయి అందరూ కూడా కౌన్సిలింగ్లో సీట్ వస్తుంది. మీరు ఇన్వెస్ట్ చేయాల్సింది స్కిల్స్ మీద, లెర్నింగ్ మీద, ప్రాజెక్టులు చేయడం మీద ఇన్వెస్ట్ చేయండి. మీరు ఆన్లైన్లో మాలాంటి వ్యక్తులు, చెప్పేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. మీరు బెస్ట్ ఐఐటిని హైర్ చేసుకోండి, వాటి ద్వారా స్కిల్ని మళ్ళీ మీరు ఇంపార్ట్ చేసుకోండి. కాలేజీ మీద మాత్రమే భారం వేసి మీరు కాలేజీ వాళ్ళకి డబ్బులు కట్టేసి గమ్ముగా ఊరుకుంటే అందరికీ ప్లేస్మెంట్స్ రావు. కాబట్టి మీరు ఆలోచనలో మార్పు చేసుకోవాలని తెలియజేస్తూ, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.